హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చీర చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది పట్టు చీర. మన పెళ్లి కూతురు ఎంగేజ్‌మెంట్ అనమాట. ఎంగేజ్‌మెంట్ శారీ. ఈ శారీ మీదకి బ్లౌజ్ వర్క్ చేయించాము. మిషన్ ఎంబ్రాయిడరీ. దీనికి టాజిల్స్ ఇలా వేయించాము. చూడండి బాగున్నాయి కదా! టాజిల్స్ వేసాము. పింక్, గ్రీన్ కాంబినేషన్‌లో. ఇప్పుడు ఈ శారీ మీద బ్లౌజ్ చూపిస్తాను. ఇలా మగ్గం వర్క్ కాకుండా మిషన్ వర్క్‌లో వెళ్ళిపోయారు. ఎంగేజ్‌మెంటే కదా అని చెప్పేసి ఇలా రౌండ్ నెక్ తీసుకుని ఇట్లా వర్క్ చేయించాము. హ్యాండ్స్‌కేమో షోల్డర్ పైన చిన్న బంచ్‌లా, చిన్నదేం కాదు పెద్ద బంచ్‌లా ఇచ్చి బార్డర్ వచ్చింది. కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాము. చిన్నగా ఇచ్చాము. క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇలా నెక్ అంతా కొంచెం హెవీగా వర్క్ చేపించాము. హ్యాండ్ బాగా కనిపిస్తుంది. పింక్ కలర్ హ్యాంగింగ్స్ ఇచ్చాను పూసలో. థ్రెడ్స్ కొంచెం సింపుల్‌గానే వెళ్ళిపోయాం. జస్ట్ నార్మల్‌గా థ్రెడ్స్ పెట్టాము. ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేపిస్తాం మేము. ఈ శారీ బ్లౌజ్ ఇలాగా. ఇందులోనే ఇంకొక బ్లౌజ్ మామూలుగా చీరలో వస్తుంది కదా! దాన్ని సపరేట్‌గా కుట్టమన్నారు. అది ఎప్పుడన్నా మామూలుగా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి మామూలుగా కుట్టమన్నారు. దానికి ఇలా కట్ వర్క్ మోడల్ పెట్టేసి కుట్టాను. శారీలో ఇంకొక సైడ్ బార్డర్ ఉంటుంది కదా! బార్డర్ బ్యాక్ నడుము దగ్గర ఇచ్చాను. ఇచ్చి ఇట్లా కట్ వర్క్ తీసుకున్నాను అనమాట. పాట్ నెక్‌లో కట్ వర్క్ ఇచ్చాము. హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను. బాగున్నాయా? హ్యాండ్స్ సింపుల్‌గా నార్మల్ లాంగ్ హ్యాండ్స్. బార్డర్ ఎంత ఉందో బార్డర్ అంతా హ్యాండ్స్ వచ్చేసాయి. చివర చిన్న పైపింగ్ లాగా గోల్డ్ లేస్ ఇచ్చాను. ఇది శారీలో పింక్ వచ్చింది కదా! పింక్ ఎక్కడ వాడలేదు. ఫ్రంట్ నెక్ కూడా ఇలా కర్వ్ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా అని చెప్పేసి. బాగా వచ్చింది కదండీ! శారీలో ఎక్కడ కూడా పింక్ వాడలేదు. ఎందుకంటే బ్లౌజ్‌లో వాడలేదు. ఎందుకంటే ఇది మల్టీపర్పస్‌గా వేరే ఏదైనా శారీ మీదకి సెట్ అయితే కూడా తను వాడుకుంటానని అన్నారు. అందుకని ఇది ఇలా కుట్టాము.